కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తూ ఉండడంతో పార్టీలు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నికలకు శక్తిని కూడగట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అలాగే దక్షిణ భారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దాంతో ఇరు పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయించాయి. ఇక ఇవాళ ప్రధాని మోడీ యాప్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడనున్నారు. బెంగళూరు, చాముండేశ్వర్లో సీఎం సిద్దరామయ్య, బదామిలో అమిత్ షా, శ్రీరాములు, యడ్యూరప్ప రోడ్ షోలతో పాల్గొనబోతున్నారు. సింధనూరులో పురంధరేశ్వరి ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు ప్రచారంలో బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ బెంగళూరులో, బీజాపూర్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు అభ్యర్థులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు రాహుల్, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు శశి థరూర్, అశోక్ చవాన్, విమెన్ చాందీ, సుశీల్ కుమార్ షిండేతో పాటు పలువురు కేంద్ర మాజీ మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని మోడీ 6 రోజుల్లో 21 చోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇవాళ బెంగళూరు సిటీ నుండి ప్రధాని మోడీ యాప్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడబోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 2 రోజుల ముందు ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు కలకలం రేపాయి. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 నియోజకవర్గాలున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది మే 15న తేలనుంది. బెంగళూరు నుంచి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎలాంటి వ్యూహాలతో ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి? దాదాపు 2 నెలల నుంచి సాగుతున్నటువంటి కర్ణాటక మినీ సమరంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇక సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియబోతుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా చివరి అస్త్రంగా దాదాపు అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బెంగళూరులోని అశోక హోటల్లో ఉన్నాము. 10 గంటల ప్రాంతంలో ఏదైతే ఇది ఉందో ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు సీఎం సిద్దరామయ్య, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరించనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఏం చేయబోతుందన్న దానికి సంబంధించి కూడా అటు రాహుల్ గాంధీ, ఇటు సిద్దరామయ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు, కర్ణాటక ప్రజలకు ఒక పిలుపునివ్వడానికి, ఒక మెసేజ్ని ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఇక్కడ ఉంటుంది. సీఎం సిద్దరామయ్య కూడా పాల్గొంటారు. ఇక ఈ మిగతా విషయాలకు వద్దాం. ప్రచారం మాత్రం ఈరోజు జోరుగా సాగుతుంది. బెంగళూరుతో పాటు ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతే దక్షిణ ముంబై, తర్వాత హైదరాబాద్ కర్ణాటక, కైరాలి కర్ణాటక, ఈ ప్రాంతాల్లో దాదాపు టాప్ 100 ఆఫ్ బీజేపీ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మోహరించి మొత్తం అంతా కూడా ఇక్కడ కర్ణాటకలో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఒకవైపు బాదామిలో చూస్తే అమిత్ షా, శ్రీరాములు, యడ్యూరప్ప మొత్తం బదామి నియోజకవర్గం అంతా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు యడ్యూరప్ప కూడా అక్కడ బదామిలో ముగించుకొని షికారిపురకు వచ్చి అక్కడ కూడా తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఇక ప్రధాని మోడీ కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. అంతకుముందు ప్రధాని మోడీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కర్ణాటకలో ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేస్తారు. ఇక రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ధార్వాడ్ వెళ్తారు. ధార్వాడలో 2 ప్రాంతాల్లో రోడ్ ర్యాలీ ముగించుకున్న తర్వాత, రోడ్ షోలు ముగిసిన తర్వాత నేరుగా ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని చెప్పి మనకు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు జేడీఎస్ కూడా పూర్తి స్థాయిలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా ఏవైతే జేడీఎస్ వర్గాలు ఉన్నాయో, కార్యకర్తలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఆ పార్టీ స్పష్టంగా చెబుతున్నటువంటి మేనిఫెస్టోని ఇంటింటికి పంపుతున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ వైపు నుంచి చూసుకుంటే దాదాపు 3 రాష్ట్రాల సీఎంలు అటు రమణ్ సింగ్, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత యోగి ఆదిత్యనాథ్తో ఏదైతే నార్త్ ఇండియన్ కర్ణాటకాస్ ఎవరైతే ఉంటారో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బళ్ళారి, సింధనూరు, తర్వాత హుబ్లీ వరకు కూడా వారు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కాంగ్రెస్ నుంచి కూడా మధు యాష్కే, తర్వాత ఏపీ నుంచి వచ్చినటువంటి పల్లం రాజు వీళ్ళంతా కూడా బాధ్యతలు తీసుకొని పల్లం రాజు తుమ్కూరు వరకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనూ, ఆ తర్వాత నెక్స్ట్ అయితే మధు యాష్కి ఇక్కడ తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వారు తిరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ దాదాపు 100 చోట్ల మొత్తం కర్ణాటక రాజకీయాలకు సంబంధించి, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన గత 1.5 రోజులుగా అప్పుడప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే గత 20 రోజులుగా రాహుల్ గాంధీ ఇక్కడే మకాం వేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ కూడా దాదాపు మొదట 6 రోజులు 15 చోట్ల మాత్రమే ర్యాలీలు అనుకున్నారు. అయితే ఇప్పుడు 15 నుంచి 21 ర్యాలీలు చేసి కర్ణాటకలో మొత్తం అంతా బీజేపీకి ఒక స్వింగ్ తీసుకొచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన ముందు ఆ తర్వాత కర్ణాటకలో కొద్దిగా పరిస్థితి మారిందని చెప్పి కూడా బీజేపీ వర్గాలు, ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉంది. ఈసారి తామే అధికారాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించి మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. అటు రాహుల్ గాంధీ, తర్వాత ప్రధాని మోడీ, మొన్న సోనియా గాంధీ కూడా మోడీ వలన ఎలాంటి ఉపయోగం లేదు, దీని మూలంగా మోడీ పాలన మూలంగా దేశం కాస్త వెనకబడిందని చెప్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అదే రోజు సోనియా గాంధీ కూడా పూర్తి స్థాయిలో మోడీని విమర్శించారు. అయితే మరోవైపు మోడీ కూడా రాహుల్ గాంధీ తాను 2019లో ప్రధాని అవుతానని ప్రకటించిన నేపథ్యంలో అంత పరిపక్వత లేదని చెప్పి నిన్న జరిగినటువంటి బెంగళూరు సమావేశాల్లో కావచ్చు, తర్వాత కర్ణాటకలో పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా రాహుల్ గాంధీ టార్గెట్గా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సీఎం సిద్ధరామయ్య సింగిల్ బ్యాట్స్మెన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేసినటువంటి సింగిల్ బ్యాట్స్మెన్గా ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చరిష్మాతోనే కాంగ్రెస్ ఈసారి రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే కాంగ్రెస్ క్యాంపు నుంచి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 110 నుంచి 120 స్థానాల వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆ పార్టీ చెప్తున్నటువంటి ఇది. తర్వాత మరోవైపు బీజేపీ కూడా అంతే స్థాయిలో 105 నుంచి 120 వరకు వస్తాయని కూడా చెప్తున్నారు. ఇంకా జేడీఎస్ కూడా ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నటువంటి జేడీఎస్ ఇప్పుడు తాము స్వతంత్రంగా గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్నామని చెప్పి నిన్న మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కూడా జేడీఎస్ తరఫున ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ప్రతి పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తామని బలంగా చెప్తున్నారు. అయితే ఎల్లుండి 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ తర్వాత 15వ తారీఖు ఫలితాలు రాబోతున్నాయి. సో ఇది ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినకర్. గుల్బర్గా నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఓవర్ టు యు. ప్రతిభ, ప్రస్తుతం మనం హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో ఉన్నాం. హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో ఉన్నటువంటి గుల్బర్గా సంబంధించినటువంటి విధాన సభ ముందు నుంచి నేను మాట్లాడుతున్నా. ఈ గుల్బర్గా రీజియన్ సంబంధించి ఏదైతే హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఉందో, హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో 5 జిల్లాలు వస్తాయి. 5 జిల్లాలకు సంబంధించినటువంటి గుల్బర్గా, యాద్గిర్, కొప్పల్, రాయచూర్, బీదర్, ఈ 5 జిల్లాలలో కూడా అన్ని పార్టీలు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే 2013 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఈ రీజియన్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు లభించాయి. అయితే ఈసారి మాత్రం అన్ని పార్టీలు కూడా గెలిపే ధ్యేయంగా ఇక్కడ ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీ ఎక్కువగా ఇక్కడ ప్రచార సభలు, మోడీ ప్రచార సభలని ఇక్కడ ఎక్కువగా పెట్టారు. ఎక్కడ ముందు కేవలం గుల్బర్గాలో మాత్రమే ఇక్కడ మోడీ సభను మొదట్లో పార్టీ పెట్టాలని చెప్పేసి భావించినప్పటికీ ఆ తర్వాత బీదర్లోను, అదేవిధంగా రాయచూర్, కొప్పల్ అదనంగా మరొక 3 సభలను కూడా ఇక్కడ పెట్టేసి బీజేపీ గత వైభవాన్ని పొందేందుకు ఇక్కడ ఎక్కువ ప్రయత్నం చేసింది. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ బీదర్లో అదేవిధంగా రాయచూరులో కూడా ప్రచార సభల్లో గుల్బర్గా ఈ ప్రచార సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మిగతా పార్టీ సంబంధించి జేడీఎస్ మరొక ముఖ్యమైనటువంటి పార్టీ జేడీఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ఇక్కడ ప్రచారం చేశారు. దేవగౌడ ఇక్కడ ప్రచారం చేసి వెళ్లారు. అదేవిధంగా పార్టీ తరఫున పార్టీ కోసం మాయావతి కూడా ఇక్కడ కొన్ని జిల్లాల్లో రాయచూరు లాంటి ప్రాంతాల్లో పర్యటించేసి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం 31 జిల్లాలు 31 నియోజకవర్గాలు ఉన్నటువంటి 5 జిల్లాలలో అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు సాయంత్రం ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల్లో తమ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అయితే మొత్తానికైతే ఈసారి ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కూడా నువ్వా నేనా అనేటువంటి విధంగా ప్రచారం నిర్వహించాయి. గెలుపు కొరకు అన్ని పార్టీలు కూడా తమ సర్వశక్తులను ఒడ్డాయి. తమ యొక్క వనరులన్నింటినీ కూడా ఇక్కడ వినియోగించుకున్నారనే చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పట్టున్నటువంటి ఈ ప్రాంతంలో మరొకసారి తిరిగి పునర్వైభవాన్ని పొందాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ అదేవిధంగా జేడీఎస్ కూడా గతంలో సాధించినటువంటి సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి జేడీఎస్ ఇక్కడ ఎక్కువగా ప్రయత్నాలు చేశాయి. అయితే గత 2013 ఎన్నికల్లో కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఈ రీజన్లో 19 సీట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా జేడీఎస్ కూడా 3 సీట్లు ఇక్కడ గెలుచుకుంది. మిగతాది ప్రధానంగా ఈ ప్రాంతంలో ప్రభావం పడ్డటువంటి గత ఎన్నికల్లో ప్రభావం పడ్డటువంటి యడ్యూరప్ప అదేవిధంగా శ్రీరాములు పార్టీల యొక్క ప్రభావం భారతీయ జనతా పార్టీ మీద పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పుడు 3 పార్టీలు కూడా కలిసి బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి పోటీని ఈసారి బీజేపీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జేడీఎస్ కూడా గతంలో ఏదైతే రాయచూరు జిల్లాలో బలంగానే సీట్లను పొందినటువంటి పరిస్థితి, బీదర్లో కూడా ఒక సీట్ను పొందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి తమ యొక్క పునర్వైభవాన్ని పొందేందుకు కొరకే అన్ని పార్టీలు కూడా గట్టిగానే ప్రచారం చేశాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు వాటర్కి సంబంధించి లింగాయతులు 371J ఆర్టికల్ సంబంధించినటువంటి అంశాలు